సన్న ఏం చేస్తున్నావు? నేనా చికెన్ చేస్తున్నా. చికెన్ నేను అయిపోయిందా? అయిపోవడానికి వచ్చింది. ఇంకెంతసేపు అయిద్దమ్మా? అయితే చెయ్యద్దా? నేనా ఉడికేది? చికెనా ఎక్కువ పెట్టమంట. నా ఒక 4 పొయ్యిలు గ్యాస్ చేస్తే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటాగా. నువ్వు ఒకదాని మీద నేను ఒకదాని మీద పిల్లగాళ్ళు చెరువుదాని మీద కూర్చుంటా, సరిపోయింది. ఇక అంత ఎటకారం ఉంటుందయ్యా బాబు. తెచ్చిన కేజీ 1/2 కేజీ చికెన్కి అంటే మరి నీకు ఎట్లా తొందరగా అవుతుంది మరి? కేజీ 1/2 కేజీ అంటే ఏదైనా ఒకసారి ఉండేది. ఒకసారి అంటే సంవత్సరం మొత్తం ఒకసారి ఉంటుంది. 10 సార్లు ఉండవు కదా, ఒకసారిగా. మీరేదో 10 కేజీలు నెత్తిపైన వండుకొని చేస్తున్నారు, గ్యాస్ మీద వేయడమే కదా. గ్యాస్ మీద వేయడమే అంటే ఎంత వేడి వస్తుంది? వేడి ఎవరికి వస్తుంది? చికెన్ కా మీకా? నాకే ఇది నాకు వస్తుంది. మీకు వస్తుంది. చికెన్ పేరేమో నాది, తినేదేమో మీరు. ఏది వండేదానికి గ్యాస్ మీద పెడితే అదే ఉడుకుతూ ఉంటుంది. బరువులు మోసినట్టు చేస్తారు మీరు. ఎంతసేపు చేయాలంటే అదే ఉడికిద్ది. ఇన్ని గంటలుగా గంటకి అయిందనమాట. గంట సేపు ఉల్లిపాయలు, గంట సేపు మిరపకాయలు, గంట సేపు టమాటాలు, గంట సేపు చికెన్ తీసుకొచ్చి తాలింపులు వేస్తే అయిపోతుంది. నేనా? నేను చేయొచ్చా? నేను షాప్ చేస్తా. ఏమైతుంది అంటే చేస్తావు, బాగా చేస్తావు. ఇప్పుడు నేను చేసేదానికి ఒక గిన్నెనే అవుతుంది. నువ్వు చేస్తే మొత్తం బయటకు వస్తా. ఎందుకైతే మీరు అంటారు అలా, మేము యాడ్ చేస్తే మీరు పని చెప్పించుకోవచ్చు అని చేస్తా, అది చేస్తాం. ఎంత టైం పట్టిద్ది? వితిన్ సెకండ్స్ లో అంటే సెకండ్స్ లో అయిపోతుంది. రోబోట్ కాదు. సెకండ్స్ అంటే ప్రతిదానికి ప్రతి ఒక్క ఐటెంకి ఒక 10 నిమిషాలు వేసుకున్నా సరిపోయి. 1/2 అవర్ 40 మినిట్స్లో అయిపోయింది. కానీ చికెన్ కానీ కట్ చేసేది లేదుగా. ఇంతకుముందు అంటే వెనకడికి ఇంటికి వచ్చి కట్ చేసేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు టక్ కొట్టిస్తున్నారు, రాగానే తాలింపులు వేయడం అవుతుంది. తాలింపులు వేయడమే అంతేగా, మరి మసాలా వేయడమే. బురం వస్తున్నావా? కడుపు నింపుకోవచ్చు. ఎలా అలా ఉంది కదా, చూసి కడుపు నింపుకో. ఇలా కడుపు నింపుకో బదులు చికెన్ షాప్ కాడ పోతే వాళ్ళు నోట్లేస్తుండు. మరి పచ్చి మాంసం నేను రాక్షసులు మీరు తినండి. అవును, చేసిన గంటలు చేస్తారు ఉండేది. ఇగో మీకు చేసే వాళ్ళకి తెలుస్తుంది, తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది. లొట్టలు వేసుకుంటే తింటారు. మాకేం తెలిసిద్దిలే, తీసుకొచ్చి దాంట్లో వేయడమేగా. తీసుకొచ్చి దాంట్లో వేయడం ఏంటి? ఎట్లా అవుతుంది? కాసేపు గొడవ పడితే ఉల్లిపాయలు కోయండి, మిరపకాయలు కోయండి అని మళ్ళీ మమ్మల్ని అంటారు. ఇది చేశారు బాగా. ఇది లేడీస్ అబ్బు, ఆడవాళ్ళు తక్కువ కదా అమ్మో. ఇప్పుడు కుమ్ముడే వాటినేనన్నా నాకు ఏది వీలుగుంటే తిప్పి కూర ఎప్పుడైనా తిప్పి తినే టేస్ట్ ఉంటుంది. అవును. వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.